నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కేజీబీవీని నవోదయ మోడల్ గురుకుల పాఠశాలల ప్రభావం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలపై పడుతోంది. వీటి ప్రభావంతో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ పలు చోట్ల పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దద్దెనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు మొత్తం 6 విద్యార్థులు ఉండటం పైన పేర్కొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. పాఠశాలలో ఉన్న 6 విద్యార్థులకు గాను 6 ఉపాధ్యాయులు ఉండడం గమనార్హం. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరానికి ఈ పాఠశాల మూతపడే అవకాశం ఉంది. ఇక ఉన్న మొత్తంలో 6 విద్యార్థులు, ఒకరు 6వ తరగతి, ముగ్గురు 7వ తరగతి, ఒక్కొక్కరు 8వ తరగతి, ఒకరు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేజీబీవీ నవోదయ మోడల్ గురుకుల పాఠశాల ప్రభావంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. అయినా కాదా అనేటువంటి తెలుసుకోవడానికి మనము ఏం చేస్తున్నాం, ప్రైమ్ మెంబర్స్ని డివైడ్ చేయాలి. 2650 into prime factors 2560 2 into and 2 into 2 into 2 5 6 7 8 9 3 ఈ యొక్క పార్ట్ను 2 to the power 3 అదొక పార్ట్ను 2 to the power 3 లాస్ట్ ఒక 5 మాత్రమే మిగిలింది. నేను 2018-2019 అకాడమిక్ ఇయర్లో ఇక్కడికి నేను ట్రాన్స్ఫర్ అయిన వచ్చినప్పుడు పిల్లల సంఖ్య అప్పుడు దాదాపుగా సుమారు ఒక 25 మంది దాకా ఉండే. సో ఒక 10th క్లాస్ పిల్లలకు మాత్రము 17 మంది దాకా ఉండే. ఆ 17 మంది మేము వచ్చినటువంటి సంవత్సరం లోపల 17 మంది ఆల్రెడీ పాస్ అయినారు. అందులో ఒక్కరికి ఇది IIIT సీట్ వచ్చింది. ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండే కానీ రాలేదు. నా ఇక్కడ దుద్దనపల్లి లోపల దాదాపు GPA 10/10 తెచ్చుకున్నటువంటి సందర్భాలు లేవు. కానీ మేము వచ్చిన తర్వాత కొంచెం మా శ్రమతోని, మేము పట్టుదలతోని కొంచెం క్లాసెస్ చెప్పడం వల్ల GPA ఎక్కువ సాధించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక 5 మెంబర్స్ వచ్చిండ్రు. 5 మెంబర్స్కి వచ్చే వరకు వాళ్ళు కూడా పాస్ అయినారు. ఇక కరోనా బ్యాచ్ లోపల కూడా ఒక 3 మెంబర్స్ ఏమో 5 మెంబర్స్ ఉండే, వాళ్ళు పాస్ అయినారు. రాను 10th
క్లాస్కు పిల్లల సంఖ్య తగ్గిపోయింది, పాఠశాలకు కూడా పిల్లల సంఖ్య తగ్గిపోయింది. తర్వాత ఈ జైనింగ్ అనేటువంటిది లేదు. ఈ పిల్లల పేరెంట్స్ కూడా ఏంటంటే కేజీబీవీకి, మోడల్ స్కూల్కు, తర్వాత నవోదయ, గురుకుల నవోదయ ఇలాంటి స్కూళ్ళకు పంపించడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ పాఠశాలకు పంపించడానికి ఏమాత్రం వాళ్ళు శ్రద్ధ చూపడం లేదు. అయినప్పటికీ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఒక్కొక్కరి ఇళ్ళకు 2-3 సార్లు కూడా వెళ్ళి మీ పిల్లలను మా పాఠశాలకు పంపించండి, మీకు ఆయా స్కూళ్ళ లోపల ఎలాంటి విద్య అందించబడుతుందో అలాంటి విద్యనే మీకు అందిస్తా అని కూడా చెప్పినప్పటికి కూడా ఇక సాధ్యమైనంత వరకు ఇక పంపించలేదు. ఇక రాను స్ట్రెంత్ పడిపోయింది. ఇక ఈ పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ఇక మా వంతు ప్రయత్నంగా మేము చేసినప్పటికి కూడా మేము ఏం చేయలేకపోతున్నాము. ఇది పరిస్థితి.